ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా చూపి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కోని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం డబ్బుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని, ఇది మానుకోవాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, మహిళా అధ్యక్షురాలు స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఫామ్ హౌస్లో పీఠాధిపతులు సాములు వీళ్ళందరితోని కులాలకు మతాలకు చిచ్చు పెట్టుకుంటా కుల రాజకీయాలు మత రాజకీయాలు ఈ దేశంలో చేయాలన్న ఆలోచనతోని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆనాడు మహాత్మా గాంధీ గారి కళల్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అది బతికేతందుకు ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఈరోజు పెట్టి ఈ దేశంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ముందుకు పోదామంటే మహారాష్ట్రలో పైన ఒక 3 మాసాలు 4 మాసాల కింద శివసేన ఎమ్మెల్యేలు కొని